హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనం ఎప్పుడు చూసినా కూడా ముస్లింల గురించి ఆ ముస్లిం అది చేసిండు, ఈ ముస్లిం ఇది చేసిండు, మన అమ్మాయిని లవ్ జిహాద్ చేసిండు, ట్రాప్ చేసిండు, లేకపోతే ఒక ల్యాండ్ కబ్జా చేసిండు, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం కదా. కొంతమంది ముస్లింలు మంచోళ్ళు కూడా ఉంటారు అని ఇప్పుడు కొంతమందిని చూస్తే అర్థమవుతుందన్నమాట. అంటే ముస్లింలు అందరూ కూడా అట్లా ఉంటారు అని నేను కూడా అనుకోను. కాకపోతే వాళ్ళు చేసే పనులను బట్టి మన భూ కబ్జాలు, లేకపోతే అదే మన అమ్మాయిని లవ్ జిహాద్ చేయడం, ఇలాంటి చెడు పనులు చేయడం, దొంగతనాలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మనం వాడిని దొంగ అంటాం. కానీ ముస్లింలలో కూడా మంచోళ్ళు ఉంటారు అని ఈయన చాటుకున్నాడు. ఇప్పుడు ఈయన ఒక ఆయన కాదు, ఇంకా ఎంతోమంది ఉండొచ్చు కూడా ముస్లింలలో. అందరు దొంగలే అని అంటలేము, అందరు లంగాలని అంటలేము మనం. కానీ ఈయన సల్మాన్ భాయ్ అంట, ముస్లిం ఆయన. ప్రతి సంవత్సరం గణేశుని దగ్గర కంపల్సరీ అన్నదానాలు అవి ఇవి చేపిస్తాడంట. ఇది ఎక్కడ అని అంటే బంజారాహిల్స్లో. ఇది బంజారాహిల్స్లో ఒక బస్తీలో కంపల్సరీ ప్రతి సంవత్సరం చేస్తాడంట ఈయన. కొంతమందికి అని కాదు, అన్నదానం కూడా వేల మందికి చేస్తాడంట. కనీసం ఒక 4-5 వేల మందికి అన్నదానం చేస్తాడంట ఈయన. మళ్ళీ ఈయన గ్రేటే, ముస్లింలలో కూడా మంచోళ్ళు ఉంటారు అని ఈయన చూపించుకుండు. ఇంకా కూడా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు, ఈయన ఒక్క ఆయన అని కాదు. ఇంకా వీళ్ళ దాంట్లో కూడా కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, చాలామంది చెడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అనమాట. అందుకని నాకేమనిపించింది అంటే ఇది కూడా చూపించాలి, ఈ మంచితనం ఇప్పుడు చూపించినాక మంచోళ్ళ గురించి కూడా పెట్టాలి అని అనిపించింది. ఒక షార్ట్ వీడియో పెడుతున్నా. జై శ్రీరామ్.